జరన్ అనగా చేతబడి. ఇది ఒక మరాఠీ మూవీ. ఇప్పుడు జీ5లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ నాకైతే పర్వాలేదనిపించిందండి. అది కూడా లాస్ట్ 40 మినిట్స్ కోసం ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది. స్టోరీ లైన్ ఏంటంటే, చిన్నప్పుడే చేతబడికి గురైన ఒక అమ్మాయి పెద్దయిన తర్వాత తన లైఫ్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నది అనేది మిగతా స్టోరీ. మూవీలో స్టార్టింగ్ సీన్ చూసి ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది అనుకున్నాను. కానీ ప్రీ క్లైమాక్స్ 40 మినిట్స్ తప్ప సినిమా మొత్తం చాలా బోరింగ్గానే వెళ్ళిందండి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్గా చేసిన రాధా అనే అమ్మాయి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారండి. తన యాక్టింగ్తో సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అలాగే గంగూటీగా చేసిన లేడీ కూడా చాలా బాగా చేశారు. మిగతా వాళ్ళు వాళ్ళ పాత్రల్లో పర్లేదనిపిస్తారు. ప్లస్ పాయింట్స్: ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా చాలా బాగుందండి. లాస్ట్ 40 మినిట్స్లో వచ్చే ట్విస్ట్లు కూడా చాలా వర్కౌట్ అయ్యాయి కూడా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా. సెకండ్ హాఫ్లో మూఢనమ్మకాలకు సైన్స్కి మధ్య డిఫరెన్స్ చూపిస్తూ ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ 40 మినిట్స్ తప్ప సినిమా మొత్తం చాలా బోరింగ్గానే వెళ్తుంది. ఒక్క సీన్ కూడా ఆకట్టుకోదు. ఎవరైనా టైటిల్ చూసి హర్రర్ అనుకుంటే పొరపాటే. సినిమాలో ఒక్క చోట కూడా హర్రర్ అనేది ఉండదు. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అది కూడా లాస్ట్ 40 మినిట్స్ కోసం. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అంతగా ఆకట్టుకోకపోయినా సెకండ్ హాఫ్ లాస్ట్ 40 మినిట్స్ కోసం ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందండి. ఫ్యామిలీతో చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.